టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఓ బిల్డింగ్ కూల్చివేశారు. నాగార్జునకు మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ అనే బిల్డింగ్ హాల్ ఉంది. ఎంట్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద దీన్ని నిర్మించారు. మొత్తం 10 ఎకరాలలో ఈ ఎన్ కన్వెన్షన్ ను కట్టారు. దాదాపు 2000 మంది కూర్చోవడానికి అనువుగా ఈ బిల్డింగ్ హాల్ ఉంటుంది. ఇందులో పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2010 నుంచి ఈ ఎన్ కన్వెన్షన్ నడుస్తుంది. అటువంటి ఈ బిల్డింగ్ హాల్ ను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేశారు. హైడ్రా అధికారులకు ఈ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి పెద్ద కారణమే ఉంది. హైటెక్ సిటీకి దగ్గరలో తుమ్మిడిగుంట చెరువులో 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసుకుని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించినట్లు తెలుస్తుంది. నగరంలోని పలు ఖాళీ స్థలాలు, చెరువులను అక్రమంగా ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడిగుంట చెరువు కబ్జా చేసి కట్టారంటూ హైడ్రాకు కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్లపై హైడ్రా అధికారి రంగనాథ్ స్పందించారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం భారీ భద్రత నడుమ ఆ అక్రమ నిర్మాణాన్ని పడగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు పోలీసులు మూసివేశారు. అంతేకాదు, ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీ గేట్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం నాగార్జునకు సంబంధించిన అక్రమ కట్టడమే కాదు, మరికొన్ని రోజుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చబోతుంది. దీంతో వాటి ఓనర్లకు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతున్నారు.